హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైప్ 2 7th మార్చ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జంబుల్ లెటర్స్ ఇచ్చారు, ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ 4 1 2 3 4 వచ్చి సి, 1 ఆర్, 2 ఈ, 3 ఏ, 5 టీ. సో క్రియేట్ వచ్చింది కదా, సో ఐవి పెడితే క్రియేటివ్ అవుతుంది. సో మనకి ఐ ఏమో 6 కదా, కానీ ఇక్కడ 8 ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, 6 7 8 సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ స్లెయిన్ PKCMU, నైన్టీన్ 16 12 11 1 3 9 14 14 21. So 14 plus 2 9 plus 2 1 plus 2 12 plus 2 19 plus 2. మనకి క్యూబాయిడ్ అడిగారు. CUBOID, D plus 2 is F తో స్టార్ట్ అవ్వాలి. C plus 2 is E తో ఎండ్ అవ్వాలి. అండ్ 9 plus 2 is K, FK ఉండాలి. ఫస్ట్ ఆప్షన్. 11 21 121, 11 square 7 square 2 square 9 square. ఓకే, 11 into 2 minus 1, 2 into 2 minus 1, 9 into 2 minus 1. బట్ హియర్ 7 into 2 plus 1 ఇచ్చారు, ఇది ఆడ్ 1 అవుతుంది. సో ఆడ్ ఫిగర్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ మనకి సర్కిల్ స్క్వేర్ సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ స్క్వేర్ స్క్వేర్ ట్రయాంగిల్, స్క్వేర్ సారీ సర్కిల్ స్క్వేర్ ట్రయాంగిల్, సర్కిల్ ట్రయాంగిల్ ట్రయాంగిల్, సర్కిల్ స్క్వేర్. చూస్తే మనకి ఈ మధ్యలో ఉన్నవి రెండు డిఫరెంట్ అన్నమాట. స్క్వేర్ సర్కిల్, స్క్వేర్ ట్రయాంగిల్, స్క్వేర్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి. సో అది మనకు ఆడ్ 1 అవుతుంది. జస్ట్ ఏ మినిట్. కాదు కాదండి, మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, 1 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్స్ ఉన్నాయి, 1 ట్రయాంగిల్ ఉంది. 1 సర్కిల్ 1 స్క్వేర్ 1 ట్రయాంగిల్ ఉంది. 2 ట్రయాంగిల్స్ 1 సర్కిల్ ఉంది. 2 స్క్వేర్స్ 1 సర్కిల్ ఉంది. ఇందులో మాత్రమే మనకి అన్ని ఒక్కొక్కసారి ఉన్నాయి అన్నమాట. సో అది అవుతుంది మనకు ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ డివిజన్ చూడండి. 11 plus 7 into 345/5, 11 plus 7 into 345/5 minus 31, 569. సో పెద్దవాళ్ళు అయిపోతుంది, 400s లో అయిపోతుంది. మనకు కావాల్సిన 115. నెక్స్ట్ 11 into 7 plus 345/5 minus 31, 5 1s 569, 69 minus 31, 38, 38 plus 77, 15 11 115. సెకండ్ ఆప్షన్. సో మనకి లవ్ సింబల్ ఇక్కడికి వచ్చింది, స్క్వేర్ కిందకు వచ్చింది, సర్కిల్ కిందకు వచ్చింది. సో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. 10 ఆప్షన్స్ ఉన్నాయి అట్లా. ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ కూడా లేదు. సో సెకండ్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. 7 persons sitting around a circle dining table facing towards the center. So 7 1 2 3 4 5 6 7
S is sitting immediate left of Y and third to the right of R. R is sitting immediate left of A and immediate right of P. A is sitting immediate left of D. Q is sitting immediate left of P. Who is sitting immediate right of D? D ki immediate right no. Just a minute. ఇంకా క్వశ్చన్ ఇచ్చారు కదా. If D exchanges seat with Y and P. Sorry, D exchanges seat with Y. అంటే Y ప్లేస్ లోకి D రావాలి, D ప్లేస్ లోకి Y వెళ్ళాలి. P with Q. ఇక్కడ Q రావాలి, ఇక్కడ P రావాలి. Who is sitting immediate right of D? D కి immediate right లో ఎవరున్నారు? P ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ దాకా చదివి ఈ చిన్న ముక్క మర్చిపోయి ఇన్ కేస్ మన కిందకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే పెట్టేసే వాళ్ళం, బిస్కెట్ అయ్యే వాళ్ళం. క్వశ్చన్ మొత్తం చదవండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓవర్ ద లాస్ట్ 2 years 22% ఆఫ్ కంపెనీ పీస్ మ్యాన్ పవర్ వాజ్ లేడ్ ఆఫ్. సో ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఓవర్ ద past 2 years company P has sold off many of their major assets. ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెండు కూడా కంపెనీ P కే సంబంధించింది. వాటి ఆస్తులు అమ్మేస్తుంది, వాటి ఎంప్లాయీస్ ని కూడా తీసేసింది అనమాట. అంటే సమ్ కామన్ కాస్ వల్ల ఈ రెండు జరిగినాయి అనమాట. సో బోత్ 1 and 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ కామన్ కాస్. సో ఆర్ట్ వన్ అడుగుతున్నారు. చూసుకున్నట్టయితే కింద బేస్ అనేది అన్నిటికీ ఫుల్ గా ఇచ్చారు except for the first one. So అదే odd one అవుతుంది. Third option. Now KNE NOB 14, 15, 2, 11, 14, 5. 14 minus 3. So PQV 16, 17, 22. 16 minus 3 is 13. 13 is M, but here S was given. The first one tappu. Next option NKF 14, 11, 6. 14 minus 3, 11 plus 3, 6 minus 1. So 16 minus 3 is M. 17 plus 3 is T. And 22 minus 1 is 21, which is U. MTU వచ్చిందిగా. So next. Figure completion చేసేయండి. 6 people K, M, N, P, Q are sitting around a circular table facing center. Who is sitting second to the left of P? 1, 2, 3, 4, 5, 6. K sits immediate right of P. P, K. Only 2 people sit between P and Q. R sits second to the right of M. M ఇక్కడ వస్తే R అక్కడ రాదు. సో M ఇక్కడ వస్తే R ఇక్కడ వస్తారు. సో స్టేట్మెంట్ 1 నుంచి మనకి Pకి సెకండ్ టు ది లెఫ్ట్ ఎవరో తెలిసిపోతుందిగా. స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ వస్తుంది. స్టేట్మెంట్ 2కి రండి. 1, 2, 3, 4, 5, 6. Only 2 people sit between N and M. Q is immediate neighbor of M. Only 1 person sits between Q and K. Q is immediate neighbor of M. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ Q రావచ్చు, ఇక్కడ K రావచ్చు. And only 1 person sit between Q and K. And the positions లో P ఎక్కడైనా రావచ్చు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఖచ్చితంగా మనం P కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారో చెప్పలేము. సో స్టేట్మెంట్ 1 alone is sufficient. ఎంబెడెడ్ ఫిగర్ చేసేయండి. Some bangles or bracelets
All chains are rings, some bracelets are chains. All chains are rings. Some bangles are rings, bangles ki rings ki sambandham ledu. Some chains are bangles, chains ki bangles kuda sambandham ledu. Some rings are bracelets. Third option. First option, third conclusion follows. Amit ranked 7th from the top. So Amit ki pine 6 unnaru. And 26th from the bottom. In the 25 members unnaru. Total 25 oka 7, 32. 242, 288, 392, 450. So plus 46 చేశారు. ఇక్కడేమో 8, 58. 58 అయినా 392, 58, 10, 15, 450. 42, సారీ 46, 58 అంటే ఇక్కడ 50, 54 రావచ్చు. సో 8, 28 plus 5 అంటే 33, 338 ఫస్ట్ ఆప్షన్. ఓ మై గాడ్. సరే, క్వశ్చన్ ఏంటో చూస్తాను, ఒక్క నిమిషం ఇవ్వండి. మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ ఎ ఫుట్బాల్ మ్యాచ్ బిట్వీన్ టీమ్ ఎక్స్ అండ్ టీమ్ వై, total number of goals scored by team Y was 5 out of 3 goals were scored by the left-footed player. అంటే టీమ్ Y లో 5 goals లో 3 goals left-footed player వాళ్ళు చేశారంట. Now assumptions ఇచ్చారు. ఫస్ట్ assumption, the left-footed player was adept at scoring goals. Adept అంటే skilled అని. సో ఆ left-footed వాళ్ళు skilled అని చెప్పగలమా మనము? చెప్పలేము. ఆ టీంలో లెఫ్ట్ ఫుటెడ్ వాళ్ళు 5 లో 3 goals వేశారు అంతే. ప్రతి లెఫ్ట్ ఫుటెడ్ ప్లేయర్ స్కిన్ అని చెప్పలేము మనం. నెక్స్ట్ 60% ఆఫ్ ది ప్లేయర్స్ ఇన్ టీమ్ వై ఆర్ లెఫ్ట్ ఫుటెడ్. 5 goals లో 3 goals లెఫ్ట్ ఫుటెడ్ వాళ్ళు వేశారు అని చెప్పారే కానీ ఆ టోటల్ ఎన్ని ప్లేయర్స్ ఉన్నారు, అందులో లెఫ్ట్ ఫుటెడ్ వాళ్ళు ఎన్ని ప్లేయర్స్ ఉన్నారని చెప్పలేదు అనమాట. సో మనం ఖచ్చితంగా 60% ఉంటారని చెప్పలేము. సో మనకి నైదర్ నార్ వస్తుంది. పేపర్ కట్టింగ్ చేసేయండి. SPR WS RW CGWS RH. సో WS కామన్ గా ఉంది కదా, మనకి ఇక్కడ డబ్ల్యూ కింద ఎస్ రావాలి. థర్డ్ లెటర్ WS కదా, డబ్ల్యూ తర్వాత ఎస్ రావాలి. ఫోర్త్ లెటర్ అన్ని ఎస్ ఉన్నాయి. సో ఇక్కడ GWS ఉంది. ఇక్కడ GWS పెట్టుకుని థర్డ్ లెటర్ G ఉందా? లేదు. థర్డ్ లెటర్ ఎఫ్ ఉంది. FW అంటే 6W 7W అంటే ఇక్కడ మనకి 5W రావాలి. SCREW, ఎస్ తర్వాత సి వస్తుంది, సి తర్వాత ఆర్ వస్తుంది. ECFSR థర్డ్ ఆప్షన్. ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ ఈజీగా చేసేయండి. Some serious mistakes were found in the technical section of a company. Okay, now ఏం చేయాలి తర్వాత ఏమవుతుందంటే, an efficient technical team should be appointed to check the technical errors. అవును, అపాయింట్ చేయాలి. A reason explanation notice should be issued to all the employees involved in the irregularities. ఇది కూడా కరెక్ట్. Both steps need to be taken.
సో మనకి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అండ్ we'll do one thing. ఈ ఇన్ఫినిటీ ఈ పొజిషన్కి వచ్చింది, ఈ ప్లస్ డిలీట్ అయిపోయి ఏ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఇన్ఫినిటీ 2 పొజిషన్స్ మారింది, ఈ ప్లస్ డిలీట్ అయిపోయి బి యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఇన్ఫినిటీ 1 2 3 థర్డ్ పొజిషన్కి వచ్చింది, డాలర్ పోయి సి యాడ్ అయ్యింది. అంటే ఇన్ఫినిటీ ఇప్పుడు 4th పొజిషన్ రావాలి. 1 2 3 ఇక్కడికి రావాలి ఇన్ఫినిటీ, ఇది పోవాలి. సో ఈ పొజిషన్ లో ఇన్ఫినిటీ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఇన్ఫినిటీ తర్వాత కదా ఉన్నాయి లెటర్స్ ఏబిసిడి అని, కింద వస్తుంది ఏబిసిడి. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాదనమాట. నెక్స్ట్ పాలిష్ 89, క్లిప్ 72. పాలిష్ 16 15 12 9 18 8. 8 plus 8 16, 16 plus 8 24 plus 5 39 plus 9 24 plus 5 29, 29 plus 9 38. 1 2 3 4 plus 3 78, 78 plus 11. No, next 16 అంటే 11 ఆపోజిట్ పేరు రాస్తున్నా. 12 15 18 9 8 అంటే 19. 9 plus 9 18, 18 plus 2 20, 28, 28 plus 6 34. 1 2 3 4 5, 5 plus 3 8, 84 plus 5, 84 plus 5 is 84. 1 plus 2 3, so 9 plus 9 18, 18 plus 2 20. Right? 9 plus 9 18, 18 plus 10 28. (28 plus 5 33 అవుతుంది, 34 కాదు. So 83 plus 6 is 89. 6 is number of letters in Polish. Control C అంటే 24 4 12 13 7 9 12 15. 7 plus 3 10 and 9 plus 9 18, 18 plus 10 28, 28 plus 4 32. 3 4 5 6 7 8 9 92. 1 2 3 4 5 6 7. 92 plus 7 is 99, fourth option. 3 of the following words are like engineer, doctor, carpenter, teacher. So engineer, doctor, teacher అనేవి what do we say, professions అన్నమాట. Commonly associated to higher educated, highly educated profession అన్నమాట. ఓకే, కార్పెంటర్ అనేది స్టీల్ కి సంబంధించింది. ఓకే, 18 39 60. 18 plus 16 is 78. 78 by 2 is 39. So 24 96. 30 plus 90, 120 by 2 is not equal to 64. 35 77 plus 30, 107 plus 5 112. 112 by 2 is 56. How is D related to B?
ఇంతవరకు సరిపోతుంది. జీ పర్సంటైల్ అంటే జీ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ హ్యాష్ ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, సి ఈజ్ డాటర్ ఆఫ్ వి, వి ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు బి? జీ బి వాళ్ళ సన్ వాళ్ళ వైఫే కదా జీ, సన్స్ వైఫ్. నెక్స్ట్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు డి? డి ఎట్ ద రేట్, డి ఈజ్ డాటర్ ఆఫ్ ఎన్, ఎన్ ఈజ్ డాటర్ ఆఫ్ హెచ్, హెచ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ వై. సో డి ఈజ్ వై's daughter's daughter or Y is D's mother's mother. First option. R less than F. R ki F ki proper channel ledu. R greater than or equal to Z. R is less than or equal to Z. Neither one nor two are true. Four people A, B, C, D are sitting in a straight line facing south. Who is sitting at the right hand? సో 1 2 3 4 ఫేసింగ్ సౌత్ అంటే మనకి ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ బి అండ్ డి. ఏ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ లెఫ్ట్ లో ఏ అంట. 2 people సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ డి. సో హూ ఈ సిట్టింగ్ ఎట్ ది రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ మనకి డి వచ్చేసారు కదా, స్టేట్మెంట్ 1 నుంచి వస్తుంది. స్టేట్మెంట్ 2 చూద్దాము. ఓన్లీ 1 person సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ సి. ఏ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ రైట్ లో ఏ అంట. 1 person సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ సి అంట. సో ఇది ఇంకో పాసిబిలిటీ ఉంటుంది, సిఏబి ఇలా కూడా అవ్వచ్చు. సో మనకి రైట్ హ్యాండ్ లో ఎవరు కూర్చుంటున్నారో ఖచ్చితంగా చెప్పలేము స్టేట్మెంట్ 2 నుంచి. సో స్టేట్మెంట్ 1 alone is sufficient. మిర్రర్ ఇమేజ్ చేసేయండి. ఓకే, సో ఇది ఇవాళ 30 టైప్ 2 రీజనింగ్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.